హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో లాక్డౌన్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ నేర్చుకుందామండి. అదేంటంటే ఇన్స్టెంట్ ఇడ్లీ. దీనికి ఫర్మెంటేషన్ అవసరం లేదు, అప్పటికప్పుడు తయారు చేసుకునే ఇడ్లీలు అనమాట. జస్ట్ ఒక అరగంటలో అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా స్పాంజీగా ఉంటాయి. అదేనండి అటుకులతో ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలు అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీంతో పాటుగా ఒక స్పైసీ టమాటా చట్నీని కూడా ప్రజెంట్ చేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో ఎప్పుడు 2 చట్నీలు ఉండాలండి. ఒకటి పల్లి చట్నీ, ఒకటి టమాటా చట్నీతో సర్వ్ చేస్తాను అనమాట. చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మినపప్పు లేకుండా చేసుకునే ఈ ఇడ్లీలు మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనం 1 కప్పు లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలి. అటుకులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మార్కెట్లో 2 రకాల అటుకులు ఉంటాయండి, కొంచెం పలుచగా ఉన్నవి, లావుగా ఉన్నవి. అలా మనం లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలన్నమాట. వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకోవాలి. ఈ రెండింటిని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినప్పుడు ఇలా కొంచెం గట్టిగానే వస్తుందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ లేకపోతే ఉప్మా రవ్వ వేసుకోవచ్చు, కానీ సౌత్ ఇండియన్స్ అందరి దగ్గర ఇడ్లీ రవ్వ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ నేను ఇడ్లీ రవ్వే వాడుతున్నాను. 1.5 కప్పుల ఇడ్లీ రవ్వ వేసిన తర్వాత 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ మనం చేత్తో బాగా కలపాలి. చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది అనమాట. ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టి 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఈలోపుగా మనం స్పైసీ టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. సూపర్ టేస్టీగా ఉండే చట్నీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 1/4 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించాలి. ఇవి కాస్త ఎర్రగా అవ్వాలన్నమాట, లేదంటే చేదొచ్చేస్తుంది. ఇవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ధనియాలు జీలకర్రను కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం వేయించాలి. ఇవి వేయించిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు వేయగానే చిటపట్లు ఆడుతుంది చూడండి, ఇలా సౌండ్ వస్తుందన్నమాట. దీన్ని కూడా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో మనం 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద టమాటాలు, అలాగే 10 వరకు పచ్చిమిరపకాయలు, 2 అంగుళాల చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేయాలి. టమాటాలు కాస్త మెత్తబడాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. టమాటాలు మెత్తబడుతుండగానే అందులో కొంచెం పసుపు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసేసి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తే చాలా బాగా మగ్గుతాయి అనమాట. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన ఈ నువ్వుల మిశ్రమాన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో చల్లారిన టమాటా పేస్ట్ వేసేయాలన్నమాట. ఇందులో తగినంత ఉప్పు వేసుకొని చట్నీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి. మీరు కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, వాటర్ వేయకుండా కూడా గ్రైండ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు. పోపులో కొంచెం నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇలా పోపు పెట్టుకొని చట్నీలో వేసేసుకోవడమే. ఇది ఈ బ్రేక్ఫాస్ట్లోకి కాకుండా మరికొన్ని బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అరగంట అయిందండి. అరగంట అయిన తర్వాత పిండి చూస్తే మరి కాస్త గట్టిపడుతుంది. దీన్ని కొంచెం లూజ్ చేయడానికి మరొక కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసి మళ్ళీ చేత్తోనే బాగా కలపాలన్నమాట. ఇది మామూలుగా తయారు చేసుకునే ఇడ్లీ పిండి లాగా కొంచెం లూజ్గా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే మనం అప్పటికప్పుడు చేస్తున్నాం కాబట్టి. ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ రావాలి. ఇలా రావాలన్నమాట, మరీ లూజ్గా ఉండకూడదు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ రుచిని బట్టి వేసుకోండి. ఇప్పుడు ఫ్లఫీగా రావడం కోసం 1 ప్యాకెట్ ఈనో వేసుకోవాలండి. ఈనో లేకపోతే 1 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఈనో వేసేసి ఇప్పుడు కూడా మనం ఈ పదార్థాన్ని బాగా కలపాలి. ఎందుకంటే ఈనో మిశ్రమం పిండిలో బాగా కలిసిపోవాలి. అప్పుడే మనకి ఇడ్లీలు అనేవి ఫ్లఫీగా వస్తాయి. ఆ తర్వాత ఇడ్లీలు వేసేసుకోవడమే. ఇప్పుడు ఇడ్లీ రేకుల్ని కొంచెం కడుక్కుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే అడుగున కొంచెం నూనె కానీ నెయ్యి కానీ ఇలా స్ప్రెడ్ చేయండి. ఆ తర్వాత ఇడ్లీ రేకులు నిండుగా ఇడ్లీలు వేసేసుకోండి. ఇడ్లీలు వేసుకునే లోపు ఇడ్లీ పాత్ర పొయ్యి మీద పెట్టి 1/4 లీటర్ వరకు నీళ్లు వేసి వేడి చేయండి. అవి వేడవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఇడ్లీ రేకులు పెట్టేసి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోండి. అంతేనండి, ఇడ్లీలు రెడీ అయిపోతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ రేకులు బయటకు తీసి 1 నిమిషం పాటు చల్లారనివ్వాలి. అప్పుడే మనకి ఇడ్లీలు ఈజీగా ఊడొస్తాయి అనమాట. లేదంటే దీనిపైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఇలా చేత్తో తీస్తే చూసారా చాలా బాగా వచ్చేసినాయి. ఈ విధంగా వస్తాయన్నమాట. ఆ తర్వాత మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే ఫ్లఫీ స్పాంజీ ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇది లాక్డౌన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా మనం పిండి వేయడం మర్చిపోతాం కదా, ఫటాఫట్న అరగంటలో ఈ ఇడ్లీలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది సూపర్ టేస్టీగా ఉండే ఈ చట్నీ కూడా ట్రై చేయండి. చాలా రుచిగా ఉండే చట్నీతో పాటుగా సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను పల్లీ చట్నీ అలాగే టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.